ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినం మార్కు సువార్త ఉపోద్ఘాతం ప్రారంభించుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు, మా హృదయములో పరిశుద్ధాత్మగా నివాసం ఉంటున్న దేవా, మా కొరకు కుమారునిగా ప్రత్యక్షమై మా మరణమును వహించిన తండ్రి, మీకు వందనాలు. జగత్తు పునాది వేయబడక మునుపు మమ్మలను ప్రేమించిన మా ప్రేమగల దేవా, మీకు కృతజ్ఞతలు. నేటి మొదలు మార్కు సువార్త ధ్యానాలు ప్రారంభిస్తున్నాను. వాటిని మీ అభిషేకముతో విడుదల చేయమని మీ పాదములను పట్టుకొని అడుగుతున్నాను. ఒక గొప్ప పంట పరలోకంలో నేను చూచున్నట్లు ఈ వాక్య అభిషేకము ప్రజలపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏదియూ లేదని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం నీ చేతులకు ఇస్తున్నాము. నడపండి, మహిమ పొందండి. మా ప్రేక్షకులను దీవించండి, రక్షించండి, మహిమపరచండి. యేసు నామమున అర్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పాత నిబంధన, క్రొత్త నిబంధన అను రెండు గ్రంథాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథము 39 గ్రంథముల కలయిక. క్రీస్తు ముందు చరిత్ర. క్రొత్త నిబంధన గ్రంథము 27 పుస్తకముల కలయిక. క్రీస్తు జననము మొదలుకొని పరిచర్య, ఆది అపోస్తలుల కాలము వరకు ఉన్న వివరములతో కూడిన గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని రచన. పరిశుద్ధ బైబిల్ గ్రంథం దైవ వాక్యము. 1600 సంవత్సరాలు, 40 మంది రచయితలు, భిన్నమైన కాలాలకు చెందినవారు, భిన్నమైన ఖండాలకు చెందినవారు, భిన్నమైన భాషలకు చెందినవారు, భిన్నమైన సంస్కృతులకు చెందినవారు వ్రాయగా ఒకే గ్రంథంగా కూర్చుటకు ప్రపంచమున సావకాశము కలిగిన ఏకైక గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఇది రాజగ్రంథం, గ్రంథరాజము. ఇది గ్రంథాలలో రాజు వంటిది. పరిశుద్ధ బైబిల్ గ్రంథం తర్జుమా అయినటువంటి స్థాయిలో ప్రపంచములో అత్యధిక భాషలలోనికి తర్జుమా అయిన ఏ గ్రంథము లేదు. ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పఠిస్తున్నారు. ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో సువార్తలుగా పిలువబడినవి 4 పుస్తకాలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనువారు రాసినవి. ఇవి కాక పేతురు సువార్త ఉన్నది, కానీ ప్రామాణిక గ్రంథాల్లో వాటిని సువార్తగా తీసుకోలేదు.
బైబిల్ మీద చరిత్రలో ఇతర అనేక గ్రంథాలు ఉన్నవి, కానీ ప్రామాణికంగా తీసుకున్న గ్రంథాల్లో 4 సువార్తలు ఉన్నాయి. వెర్నన్ మెక్గీ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు బైబిల్ని ఆదికాండం నుండి ప్రకటన వరకు రేడియో ద్వారా ప్రకటించినటువంటి గొప్ప ప్రసంగికుడు. ఆయన 4 సువార్తలను మాట్లాడుతూ ఒక న్యూస్ పేపర్తో పోల్చాడు. 4 సువార్తలను న్యూస్ పేపర్తో పోలిస్తే మత్తయి సువార్తను ఆయన అడ్వర్టైజ్మెంట్స్ అండ్ అనౌన్స్మెంట్స్తో పోల్చాడు. మార్కు సువార్తను హెడ్లైన్స్తో పోల్చాడు. లూకా సువార్తను ఫీచర్స్ అండ్ రైటింగ్స్తో పోల్చాడు, పారబుల్స్ను. యోహాను సువార్తను ఆయన ఎడిటోరియల్ అండ్ కాలమ్స్గా పోల్చాడు. జర్నలిజంలో ఆయన ఎక్స్పోర్ట్ డాక్టరేట్. అందుకే ఆయన మార్కు సువార్త హెడ్లైన్స్తో పోల్చాడు. న్యూస్ పేపర్లో చాలా వార్తలు ఉంటాయి, కానీ ఫస్ట్ మనం చూసేది ఏంటంటే హెడ్లైన్స్. మార్కు సువార్త మొట్టమొదట వ్రాయబడినటువంటి సువార్త. మార్కు ఆధారంగానే మత్తయి, లూకా వ్రాశారు సినాప్టిక్ గాస్పల్, సమదృక్పథ సువార్తలు అన్నారు వాటిని. కనుక మూలము ఏమిటి అని మనం చూస్తున్నప్పుడు మూలము మార్కు సువార్తగా కనిపిస్తోంది. మార్కు సువార్తను మార్కు వ్రాశాడు. మార్కును గూర్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియచేస్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు మార్క్ బర్నబా మేనల్లుడుగా చెప్పబడ్డాడు. పౌలు, బర్నబా, పేతురు కాంటెంపరర్స్, సమకాలీకులు. పౌలు, బర్నబా కలిసి మొదటి మిషనరీ ప్రయాణం చేశారు. ఆ మొదటి మిషనరీ ప్రయాణంలో మార్క్ వారితో కూడా ఉన్నాడు. కానీ యవనస్తుడైన మార్క్ అతడు మధ్యలో వెనక్కి వచ్చాడు. ఆ కారణం చేత బర్నబాకు, పౌలుకు మార్కును రెండవ మిషనరీ ప్రయాణానికి తీసుకువెళ్ళే విషయంలో అభ్యంతరం వచ్చింది, తగువ వచ్చింది. పౌలు తిమోతిని, శీలను, తీతుకును వెంటబెట్టుకుని ఎద్దరికి వెళ్ళిపోయాడు. బర్నబా మార్కును వెంటబెట్టుకొని వెళ్ళాడు. బర్నబా బిలీవ్డ్ ఇన్ జాన్ మార్క్. మార్కుని జాన్ మార్క్ అని కూడా అన్నారు. యోహాను అను మారు పేరు కలిగినటువంటి మార్క్. కనుక అతను ఒరిజినల్ నేమ్ మనం చూస్తున్నప్పుడు జాన్ మార్క్ అన్నప్పుడు జాన్ అనేటువంటి పదం గ్రీక్, మార్క్ అనేది లాటిన్ మూలాల నుంచి వచ్చినటువంటి ఇంటి పేరు. కనుక అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో జాన్ మార్క్ తల్లి అయిన మరియ ఇంటికి పేతురు మహాభక్తుడు చెరసాలలో నుండి దేవదూత చేత తప్పించబడి వచ్చినట్లుగా వ్రాసింది. జాన్ మార్క్ చాలా ప్రసిద్ధి చెందినవాడు. ఈ మార్కును గురించి మనం చదువుతున్నప్పుడు సువార్తలలో ఒక పడుచువాడిని శిలువ సందర్భంలో పట్టుకొని ఆ శిలువ మోయించబోతే పై వస్త్రం వదిలి పారిపోయాడు అని రాసింది. చూశారు? ఆ యవనస్తుడే మార్క్ అని బైబిల్ మిథాలజీ నమ్మేవారు చెబుతారు. కనుక మార్క్ మనకు చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం వ్రాశాడు. అతడు డైరెక్ట్ విట్నెస్ ఫర్ ద మినిస్ట్రీ ఇన్ గలిలీ. యేసుక్రీస్తు గలిలయ ప్రాంతంలో చేసిన అత్యధికమైన పరిచర్య మార్కు వ్రాశాడు.
ministry in Galilee, ministry withdrawing strategically from Galilee, and the final ministry of Christ in Galilee. ఇది ఒక విధంగా మార్కు సువార్త యొక్క మూలాంశం. కనుక ఈ గలిలీలో జరిగిన అనేక పరిచర్యలకు మార్క్ డైరెక్ట్ విట్నెస్. అందుకని అథారిటేటివ్గా వ్రాశాడు మార్క్. ఇట్ ఈజ్ ఏ షార్ట్ అండ్ స్వీట్ గాస్పల్. మిగిలిన వాటితో పోలిస్తే ఒక విధంగా లూకా సువార్తతో పోలిస్తే సగం ఉంటుంది, 50% ఉంటుంది. లూకాలో ఉన్నటువంటి ఆ మెటీరియల్తో మనం కనుక మార్కును పోలిస్తే ఇట్స్ ఏ షార్ట్ అండ్ స్వీట్ గాస్పల్. మార్క్ చాలా స్ట్రైట్గా చెప్తాడు ఏం చెప్పాలనుకున్నా, అది అతని శైలి. అతడు రోమన్స్కు వ్రాశాడు. మత్తయి సువార్త యూదులకు మత్తయి వ్రాశాడు. మత్తయి సువార్తలో మత్తయి యేసుక్రీస్తును రాజుగా చెప్పాలనుకున్నాడు. అందుకే జీనియాలజీతో ప్రారంభించాడు, వంశావళులతో ప్రారంభించాడు. కానీ మార్క్ రోమియులకు, రోమన్ గవర్నమెంట్లో ఉన్న వారికి, రోమన్స్ జెంటైల్కు మార్కు రాస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువును ఒక సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకునిగా పరిచయం చేయాలనుకున్నాడు. అందుకనే ఆయన జీనియాలజీ కానీ ఆయన పుట్టుక కానీ ఉండదు, ఆయన పరిచర్యతో ప్రారంభిస్తాడు. జీసస్ యాజ్ ద సర్వెంట్, అది కాన్సెప్ట్ ఆఫ్ థీమ్ ఆఫ్ ద గాస్పుల్ మార్క్. మార్కు యొక్క కాన్సెప్టే అది ఏమిటంటే అతడు యేసును ఒక సేవకుడిగా చూపాలనుకున్నాడు. అందుకే మార్కు 10:45లో చెప్పాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోవటానికి రాలేదు, పరిచారము చేయుటకును విమోచన క్రయధనంగా అనేకుల కొరకు తన ప్రాణాన్ని ఇవ్వటానికి యేసుక్రీస్తు వచ్చినట్లుగా చెప్పినది మూలవాక్యంగా కనిపిస్తుంది. మార్కు సువార్త క్రీస్తు శకం 65వ సంవత్సరంలో పేతురు మరణానంతరం రాసినట్లుగా భావిస్తారు. పేతురుకు మార్కుకు అత్యధికమైన సంబంధం ఉంది. ఎందుకంటే పేతురు కొలసీ పత్రిక 4వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, అలాగే కొలసీ పత్రికలో పౌలు 4:10లో స్పిరిచువల్ సన్ ఆఫ్ పీటర్గా ఈ యొక్క మార్కు గారిని పిలుచుకున్నట్లుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వాక్యాన్ని చూస్తున్నాడు, పీటర్స్ స్పిరిచువల్ సన్ మార్క్. మార్కును పేతురు గారే ప్రభువులోకి తీసుకొచ్చాడనేది అర్థం అవుతుంది. అటువలనే పౌలు మార్కును గూర్చి తిమోతికి రాస్తున్న 2వ లేఖ 4వ అధ్యాయం 11వ వచనంలో మార్కును తీసుకురా పరిచర్యకు అతడు చాలా ప్రయోజనకరంగా ఉంటాడు అని రాశాడు. కనుక మార్క్ రూపాంతరం పొందినటువంటి యవనస్తుడు, ప్రారంభంలో తడబాటులు ఉన్న యవనస్తుడిగా తర్వాత ప్రభువులో బాగా స్థిరపడిన బలపడిన సువార్త యోధుడు. అతడు అలెగ్జాండ్రియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘానికి అతడే బిషప్, అతడే దాన్ని కొనసాగించాడు. కనుక పేతురు యొక్క ఇన్ఫ్లుయెన్స్ జాన్ మార్క్ మీద చాలా ఎక్కువ ఉంది. జాన్ మార్క్ యొక్క సేవంతటా కూడాను పీటర్ యొక్క సైన్స్ గుర్తులు ఎక్కువ కనిపిస్తాయి. తర్వాత పేతురు జాన్ మార్క్ యొక్క పర్సనల్ విట్నెస్ను బేస్ చేసుకొని తన సువార్తను రూపొందించాడనేటువంటి కథనం కూడా లేకపోలేదు. మార్కు వ్రాసిన సువార్తలో అరామిక్ పదాలు వాడాడు. బోయనెర్గెస్ అంటే ఉరిమిడి వారు అని అర్థం. బోయనెర్గెస్ అనేటువంటి పదము యోహాను అతని సోదరుడైన యాకోబును గురించి వాడాడు, యేసు మాట్లాడినట్లుగా. తర్వాత తలితా కుమి చిన్నదానా లెమ్ము, యాయిరు కుమార్తెను గురించి మాట్లాడిన మాట. ఎఫత్తా తెరవబడుము
అబ్బా అంటే తండ్రి, ఈ పదాలు ఉన్నాయి చూశారు. ఇవి మార్క్ ప్రత్యేకంగా వాడి ప్రజలకు దాని యొక్క వాస్తవమైన అర్థాన్ని గ్రహించేటట్లుగా సహకరించాడు. కనుక మార్క్ చాలా ప్రయోజనకరమైన విధానంలో అన్యులు దాన్ని గ్రహించేటట్లుగా వ్రాసినట్లుగా మనం చూడగలుగుతాం. జాన్ మార్క్ క్రీస్తు శకం 65లో ఈ సువార్త ప్రారంభంలో వ్రాసినప్పుడు సంఘము యెరూషలేములో శ్రమల్లో ఉంది, చాలా శ్రమల్లో ఉంది. వాళ్ళను ధైర్యపరచడానికి యేసు ఏ విధంగా సేవకుడిగా వచ్చి శ్రమలు పొంది మహిమపరచబడ్డాడో, ఏలాగున దైవ ప్రణాళిక శ్రమలలో యేసుక్రీస్తు పట్ల నెరవేరి మహిమపరిచినదో ఆ విధంగానే సంఘము కూడాను మహిమపరచబడు నిమిత్తము శ్రమలు అవసరమై ఉన్నాయి అని గ్రహించటానికి మార్కు సువార్తను ఫస్ట్ సెంచరీ బిలీవర్స్ను ఉద్ఘాటించి ప్రోత్సహిస్తూ ఈ యొక్క గ్రంథాన్ని వ్రాశాడు. తర్వాత మనకు ఈ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును ఒక బోధకుడిగా, టీచర్గా, ఒక రబైగా 39 పర్యాయాలు రాశాడు. తర్వాత మార్క్ స్ట్రైట్ అవే, వెంటనే అనే పదాన్ని 26, 30 మధ్య నేను కౌంట్ చేశాను, 26 కౌంట్ చేశాను కూర్చొని. స్ట్రైట్ అవే అనే పదం ఎక్కువగా వాడాడు. స్ట్రైట్ అవే అనేది పర్సనల్ విట్నెస్. ఇమీడియట్గా ఇది జరిగింది, దీని తర్వాత ఇది జరిగింది, ఇలా జరిగింది, అది వెంటనే జరిగింది. సో he wants to show that he was the witness for many incidents written by him. అతని చేత వ్రాయబడిన అనేక అంశాలకు అతడు ప్రత్యక్ష సాక్షి అంటానికి స్ట్రైట్ అవే అనేటువంటి పదం మనకు చాలా చక్కగా ఉపకరిస్తోంది. ఇది సువార్తలలో మొదటిది మరియు ప్రారంభ నూతన నిబంధన గ్రంథాల్లో ఒకటిగా మనము దీనిని గుర్తుపడుతూ ఉన్నాము. ఇది ఈ మార్కు సువార్త ఇట్స్ ఎ గాస్పుల్ ఆఫ్ యాక్షన్. ఇట్స్ ఎ గాస్పుల్ ఆఫ్ యాక్షన్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క యాక్షన్ని డైరెక్ట్గా చూపించే ప్రయత్నం చేశాడు. పారబుల్స్ చాలా తక్కువగా కనిపిస్తాయి మనకు, ఉపమానాలుగా కాదు, యాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మత్తయి సువార్తలో ఉపమానాలు చాలా ఉన్నాయి, లూకా సువార్తలో ఉపమానాలు ఉంటాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి హిజ్ యాక్షన్స్ ఆర్ మెయిన్లీ ఫోకస్డ్. ముఖ్యంగా యేసుక్రీస్తు చేసిన పనులు ఫోకస్ చేశాడు. అందుకనే ఆయన చేసినటువంటి మెరాకిల్స్ 4 రకాలుగా మార్కు విభజిస్తూ వచ్చాడు. 4 kinds of miracles. Miracles classified into 4 types. 1, physical miracles అంటే healings. 2, nature based natural miracles like sea was controlled and wind controlled. 3, spiritual miracles, దయ్యములను ఆయన అణిచివేయటం, గద్దించటం. 4, సూపర్ న్యాచురల్ మినిస్ట్రీస్, డెడ్ పీపుల్ను లేవనెత్తటం. కనుక ఇందులో ఉన్న మెరకల్స్ని మనం ఫిజికల్ మెరకల్స్, నేచురల్ మెరకల్స్, స్పిరిచువల్ మెరకల్స్ అండ్ సూపర్ నేచురల్ మెరకల్స్గా మార్కు ఈ యొక్క 4 మెరకల్స్ను కూడా అతడు తీసుకుని వచ్చాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువును మార్కు ఒక సువార్థికుడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన సేవకుడుగా మనకు కనపరుస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు మనకు సువార్తను అందించడానికే వచ్చాడు. సువార్తను సిద్ధం చేశాడు మన కోసం ఆయన. కనుక యేసుక్రీస్తు ప్రభువు మనకు మొట్టమొదట ఒక గ్రేట్ టీచర్గా ఉన్నాడు అనేది మార్కు సువార్త మనకు మోడల్ టీచర్ జీసస్, ఆయన్నే మనం అనుసరించాలి, ఆయనే మనకు మాదిరి అనే స్ట్రెస్ ఇస్తూ మార్కు సువార్త
వ్రాస్తూ వచ్చాడు. తర్వాత ఈ మార్కు సువార్తలో మనం ప్రధానంగా చూస్తున్నప్పుడు రోములో ఈ రోమన్స్ కొరకు ఈ సువార్త రాసినట్లుగా భావిస్తారు. మార్కు యొక్క లైఫ్ అంతా కూడాను ఛాలెంజింగ్గా గడిచింది. మార్కును గురించి నేను వ్యక్తిగతంగా ధ్యానం చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, ఎంత మిస్ అయిపోయాను, ఒక క్యారెక్టర్స్ ఎనాలిసిస్ అండ్ స్టడీ బైబిల్ అనిపించింది నాకు. అండ్ వాట్ అబౌట్ ద అదర్ రైటర్స్ ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ రిటన్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన ఇతర వ్యక్తులను కూడా లోతుగా మనం ధ్యానం చేస్తే వారి ప్రవర్తన తీరు, వారి కన్సర్న్ టువర్డ్స్ ద చర్చ్ అండ్ ఇవాంజలిజం చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. ఈ మార్కు సువార్త మనకు ప్రధానంగా స్టాటిస్టికల్గా మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఇది 41వ పుస్తకం. 41వ పుస్తకం. దీనిలో 16 అధ్యాయాలు ఉన్నాయి. 678 వచనాలు. 678 వచనాలు. 15,176 పదాలు. 15,176 పదాలు. 12 ప్రశ్నలు. 12 ప్రశ్నలు. 110 ప్రవచనాలు. 2 దైవ సందేశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. కనుక మార్కు సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంగా మనం అర్థం చేసుకోవాలి. మార్కు సువార్తను మనము ఎనాలిసిస్ చూస్తే గనుక ప్రధానంగా 4 భాగాలుగా మార్కు సువార్తను మనము విభజన చేసుకొనవచ్చును. మార్కు సువార్త యొక్క సమీక్షలో ప్రధానంగా డివిజన్స్ మనం చూస్తున్నప్పుడు 4 ప్రధాన డివిజన్స్ ఏమిటంటే ద బిగినింగ్ మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య ప్రారంభము గుర్చినటువంటి మాటలు 1వ అధ్యాయము 13వ వచనము వరకు వ్రాయబడ్డాయి. తర్వాత 2వ ప్రధాన భాగము యేసు గలిలయలో చేసిన పరిచర్య మనకు 1వ అధ్యాయము 14వ వచనము నుండి 1వ అధ్యాయము 14వ వచనము నుండి మనకు 6వ అధ్యాయము 29వ వచనం వరకు ఉంది. ఇది 2 భాగాలు. మరలా ఈ 2 భాగాల్లో గలిలయలో ప్రారంభపు పరిచర్య, గలిలయలో తదుపరి పరిచర్య, ఈ 2 భాగాలు కూడాను 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు, 3వ అధ్యాయం 19వ వచనం వరకు గలిలయలోని ప్రారంభ పరిచర్య. ఈ పరిచర్యలో ప్రధానంగా శిష్యులను పిలుచుట, కపెర్నహూములోని అద్భుతాలు, గలిలయలోని బోధ మరియు అద్భుతాలు, స్వస్థతలు, కపెర్నహూములో పరిచర్య, సబ్బాతును గూర్చినటువంటి డిస్కషన్ అండ్ కాంట్రవర్సీ. తర్వాత ఇందులో 2వ భాగం, 2వ మూల భాగంలో 2వ భాగం గలిలయలోని తదుపరి పరిచర్య. ఇందులో మనకు 12 అపోస్తలులను కంప్లీట్ చేయటం, తర్వాత కపెర్నహూములో యేసు బోధలు మరియు ఆయన రాజ్యమును గూర్చినటువంటి ఉపమానాలు, సముద్రాన్ని అణిచివేయటం, గాలిని అణిచివేయటం, తర్వాత దెకపోలి ప్రాంతానికి చెందిన వాడిని గదరేనీయుడైన వ్యక్తిని స్వస్థపరచటం, గలిలయలో మరికొన్ని అద్భుతాలు చేయటం, యేసుక్రీస్తు ప్రభు యొక్క హోమ్ టైమ్ అయినటువంటి కపెర్నహూములో అవిశ్వాసం, హేరోదు యొక్క రియాక్షన్ యేసు ప్రభు మినిస్ట్రీకి ఏ విధంగా జరిగిందనేది రాశాడు. తర్వాత 3వ ముఖ్యమైనటువంటి విభాగము స్ట్రాటజిక్ విత్డ్రాయల్స్ ఫ్రమ్ గలిలీ. గలిలయ నుండి ఆయన తన యొక్క పరిచర్యను ఏ విధంగా ముగింపుకు తీసుకుని రాగలిగాడు అనేటువంటిది ఇక్కడ చాలా తేటగా మార్కు గారు అధ్యయనం చేసి వ్రాశారు. వాటిలో ప్రధానంగా స్ట్రాటజిక్ విత్డ్రాయల్స్లోకి వచ్చేటప్పటికీ మనకు గలిలయ సముద్రములోని తూర్పు భాగాన చేసిన అద్భుతాలు, అలాగే పడమర భాగమున చేసిన అద్భుతాలు, సిరియన్ ప్రాంతమునకు చెందినటువంటి అద్భుతాలు,
దెక్కపోలిలో ఉన్నటువంటి అద్భుతాలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. తర్వాత ప్రత్యేకంగా ఫిలిప్పీ కైసరయ ప్రాంతంలో ఉన్నవి మరియు రూపాంతరము చెందినటువంటి వివరాలు కనిపిస్తాయి 8వ అధ్యాయంలో. తర్వాత యేసు ప్రభువు యొక్క పరిచర్యలో గలిలయ ప్రాంతంలో 4వ ముఖ్య భాగంగా ఫైనల్ మినిస్ట్రీ ఇన్ గలిలీలో ఆయన చేసిన తుది పరిచర్యను గురించిన వివరాలు 9వ అధ్యాయం 30 వచనము నుండి 14వ అధ్యాయము 27వ వచనము వరకు మనకు కనిపిస్తాయి. అందులో ప్రధానంగా యేసుక్రీస్తు ప్రభువు యూదయ పెరియా ప్రాంతాల్లో చేసిన పరిచర్య 10వ అధ్యాయంలో యేసు విడాకులను గురించి మాట్లాడిన మాటలు, అలాగే 10వ అధ్యాయం 13వ వచనంలో చిన్నపిల్లలను గురించి మాట్లాడిన మాటలు, 10వ అధ్యాయం 17వ వచనంలో ధనవంతుడైన ఒక యవనుడు అధికారిని గుర్చిన మాటలు, తరువాత ఇరువురు సహోదరులు ప్రభువును వేడుకున్నటువంటి మాటలు, బర్తిమయ్య యొక్క చూపు అనుగ్రహించినటువంటి మాటలు 10వ అధ్యాయాలు ఉన్నాయి. తర్వాత 11వ అధ్యాయం నుండి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆయన యొక్క సిలువకు ఆయన సిద్ధమవుతున్న వివరాలు. ఆ తర్వాత ఆయన మందిరంలో ప్రవేశించినటువంటి విధానం 11వ అధ్యాయంలో, మందిరాన్ని శుభ్రము చేసినటువంటిది 11వ అధ్యాయంలో, అలాగే ఎండ్ టైమ్ ఆఫ్ ద ఏజెస్ చివరి డిస్కోర్స్ ఆయన మాట్లాడింది 13వ అధ్యాయంలో. ఆ తర్వాత ఆయన 14వ అధ్యాయంలో స్త్రీ చేత అభిషేకం చేయబడ్డాడు. ఆ యొక్క తల మీద నూనె వేసి అత్తరు పోసి అభిషేకం. తర్వాత లార్డ్స్ సప్పర్ 14వ అధ్యాయంలో, తర్వాత డెత్ 14వ అధ్యాయంలో, మనకు రిజరెక్షన్ ఆఫ్ జీసస్ 16వ అధ్యాయంలో ముఖ్యమైన భాగంగా వర్ణించాడు. ఈ విధంగా మనము ఈ యొక్క మార్కు సువార్తను 4 ప్రధాన భాగాలుగా 7 ఉపభాగాలుగా మనం దీన్ని ధ్యానం చేయొచ్చు. కనుక మార్కు సువార్త యొక్క ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను భావిస్తున్నాను. రేపటి నుండి వచన ధ్యానం ప్రారంభిద్దాము. చాలా డీటెయిల్డ్గా వెళ్తాను. మత్తయి సువార్త 100 గంటలు చెప్పాను. మార్కు సువార్త నాకు తెలియదు ఎంతకాలం పడుతుందో. కనుక అనుదినం ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించండి. అలాగే నేను ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాను. అదేమిటంటే, క్రైస్తవేతర కుటుంబాలు ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువును గురించి కానీ, బైబిల్ ద్వారా మోక్ష మార్గ ఉపదేశాన్ని గురించి కానీ ఉచితంగా తమ స్వగృహంలో తెలుసుకోవాలి అని అనుకుంటే, వారికి నేను స్వయంగా వాక్యం చెప్పటానికి నెలలో 30 కుటుంబాలకు నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను. కనుక ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలనుకున్నవారు మా కార్యాలయపు సిబ్బందిని సంప్రదించాలని నేను మనవి చేస్తున్నాను. కృతజ్ఞతలు. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా మార్కు సువార్త సమీక్షను ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు. మార్కు సువార్తలోని మాధుర్యాన్ని మేము చూచుటకు మాకు కనులు తెరవచేయమని అడుగుతున్నాము. ఈ పరిచర్యను దీవించము, ఆశీర్వదించము, నీరు కట్టుము, ఫలింపచేయము, మహిమ పొందము. రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైయుండును గాక. ఆమేన్.